హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆధార్ కార్డు సంబంధించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటీస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో నువ్వు వెళ్ళినట్లయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నట్లయితే రేట్స్ అనేవి పెంచేశారండి. ఆ రేట్స్ ఎలాగ ఉన్నాయి, దాని గురించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. myaadhar.udai.government.in అనే పోర్టల్లోనికి వెళ్ళినట్లయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో వాళ్ళు ఏవేవైతే సేవలు అనేవి పొందుపరిచారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. డౌన్లోడ్ ఆధార్, రిట్రైవ్ ఆధార్ నంబర్, ఈఐడి, ఎస్ఐడి, వెరిఫై ఈమెయిల్, మొబైల్ నంబర్, ఇలా డిఫరెంట్ సేవలు అనేవి మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోర్టల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఛార్జెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ సర్వీస్కి ఎంతెంత అమౌంట్ అనేది పెంచారని చెప్పి మీకు క్లియర్గా మెన్షన్ చేశారండి. పాతది కొత్తది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆధార్ అప్డేట్ సంబంధించి మన వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా పొందుపరిచున్నాను. ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి. వెబ్సైట్ నేమ్ indianjobszone.com. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఆధార్ అప్డేట్ ఫర్ ఆధార్ కార్డ్ హోల్డర్స్ సర్వీస్ ఛార్జెస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1 అక్టోబర్ 2025 అంటే అక్టోబర్ 1 నుంచి మీకు ఈ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయండి. ఆధార్ కార్డు కలిగిన వారికి ముఖ్య గమనిక, ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు మార్చడానికి వచ్చే సేవా ఛార్జీలు అంటే సర్వీస్ ఛార్జెస్ అనేవి భారీగా పెంచేశారు. UIDAI ఇది ప్రకటించింది. ఇది దాదాపు 5 ఏళ్ళ తర్వాత జరుగుతున్న తొలి సవరణ అని చెప్పి ప్రకటించారు. కానీ రీసెంట్గానే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పారు. కానీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది. ఆ అవసరాలు బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా అడ్రస్ అనేది ఎక్కువగా చేంజ్ చేస్తూ ఉంటాము. దానికి అమౌంట్ అనేది ఎక్కువగానే పెంచారు. గుడ్ న్యూస్ ఏంటంటే GST స్లాబ్స్ అనేవి తగ్గించారు. కాకపోతే ఆధార్ అప్డేట్ సంబంధించిన విషయాల్లో మనకి భారీగా పెంచేశారు. ఇంకేం తగ్గినట్లు ఫ్రెండ్స్, ఏం తగ్గలేదు. అయితే ఏదైనా సరే మనకు తప్పదు కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఈ ఛార్జెసే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అడగచ్చు. దాని గురించే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు, నేను ఆల్రెడీ ఇందులో షేర్ చేశానండి. మీరు ఒకసారి మన వెబ్సైట్లో చూసినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కొత్త ఛార్జీలు డెమోగ్రాఫిక్ అప్డేట్ అంటే పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్చడానికి పాతదేమో 50 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 75 రూపీస్ చేశారు. అంటే 25 రూపీస్ ఒకేసారి పెంచేశారండి. 25 రూపీస్ అనేది చాలా బిగ్ అమౌంట్. అంటే మనకు కనిపించడానికి చిన్న అమౌంట్లా కనిపిస్తున్నా సరే కోట్ల మందిలో ఈచ్ పర్సన్ దగ్గర 25 రూపీస్ అంటే అది చాలా బిగ్ అమౌంట్ గవర్నమెంట్కి. నెక్స్ట్ బయోమెట్రిక్ అప్డేట్, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ కోసం ఇది కూడా 25 రూపీస్ అనేది పెంచారండి. పాతది 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 125 రూపీస్గా మార్చారు. అంటే ఇది కూడా 25 రూపీస్ పెంచేశారు. సో ఇది కూడా బిగ్ అమౌంటే. ఈ కొత్త రేట్లు అనేవి 2028 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత సమీక్ష చేసి మళ్ళీ చేంజ్ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా బిగ్ అమౌంట్ అనేది పెంచారు. ఇది బ్యాడ్ న్యూస్. ఆధార్ సేవలు అనేవి ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే మనం హోమ్ ఎన్రోల్మెంట్ అనేది ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇంటికి వచ్చి మన దగ్గర ఏదైనా ఆధార్ అప్డేట్ కావాలనుకున్నట్లయితే చేసి పెడతారు. ఇంట్లోనే ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేసుకోవడానికి GSTతో కలిపి 700 ఛార్జ్ చేస్తున్నారు, 700. ఒకే ఇంట్లో ఎక్కువ మంది సర్వీస్ తీసుకోవాలనుకున్నట్లయితే మొదటి వ్యక్తికి 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తర్వాత ప్రతి అదనపు వ్యక్తికి 350 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. సో ఇంటి దగ్గర వచ్చి ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నట్లయితే ఈ అమౌంట్స్ అనేవి ఛార్జ్ చేస్తున్నారు. చిన్నపిల్లల విషయంలో మినహాయింపు అనేది ఇచ్చారండి. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేసినట్లయితే అది ఉచితంగానే చేస్తారు. కొత్తగా పుట్టిన పిల్లలకి ఆధార్ నమోదు కూడా ఉచితంగానే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఆధార్ అప్డేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.